హలో అండి, ఇది కుసుమ. మునగ చెట్టు చాలా విపరీతమైన పూత అయితే వచ్చింది. దీనికి ఏదో కొంచెం పేను బంక లాంటివి పట్టి మొత్తం పూతంతా పోయింది. తక్కువ అసలు కాయలు చెట్టు విరిగిపోయేంతగా కాసింది కాయలైతే. కానీ ఆ కాయలన్నీ కూడా పోయినాయి. మరి ఇవో ఇట్లా అక్కడక్కడ ఉన్నాయి మునక్కాయలు. పూత అయితే ఇదిగో ఈ విధంగా పూసింది, ఇంతకన్నా ఎక్కువ పూసింది. మేము వర్షాల్లో చుక్క కూరనైతే వేసాం తోటలాగా ఇక్కడ. అయితే ఆ చుక్క కూర పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో. దీన్ని మనం మళ్ళీ వాడుకోవచ్చు, విత్తనాలు వాడుకోవచ్చు అన్నమాట. చూసారా, చుక్క కూర కోసిన కొన్నాళ్ళు ఆకుకూర వాడుకోవచ్చు. తర్వాత పూత వస్తుంది, పూత వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని విత్తనాలు చేసుకోవచ్చు. ఎంత విపరీతంగా పువ్వులు వస్తాయంటే చుక్క కూరకి చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి. చూడండి చక్కగా ఖాళీ లేకోకుండా పూత వస్తుంది. దీన్ని మళ్ళీ మనం విత్తనాలు తయారు చేసుకోవచ్చు. దీన్నే మళ్ళీ వేస్తే మనకి మళ్ళీ మంచి చుక్క కూర వస్తుంది. కంది రెడీ అయిపోయిందని చెప్పి కందిని కట్ చేపిస్తున్నాం మిషన్ పెట్టి. ఈ మిషన్ చూసారా, మొత్తం కంది తోటలో చెట్ల నుండి కందికాయలన్నీ కట్ చేసి మనకి గింజలు మాత్రం ఇస్తుంది. అది ఏ విధంగానో చూద్దరు, కానీ ఇప్పుడైతే కట్ చేస్తుంది. తీసుకొచ్చి ఒక చోట షీటు వేసేస్తే ఆ షీట్ మీద పోసేస్తుంది. ఎంత చక్కగా, కష్టపడక్కర్లేకుండా ఈజీగా. ఇక్కడ షీట్ వేసాము, దాంట్లో కందులన్నీ తీసుకొచ్చి ఈజీ కదా. కాకపోతే వాటిని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి.